ఈరోజు చికెన్ ఫ్రై రెసిపీ చేసుకుందాం. ఫస్ట్ చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. పసుపు, కారం, ధనియాల పొడి, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇట్లా ఉంటుంది అన్నమాట. ఎడిషనల్గా కలర్స్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. పసుపు అండ్ కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే కలర్ వస్తుంది అన్నమాట. ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకుందాం. కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలన్నమాట, ఎందుకంటే మనం ఫ్రై చేస్తున్నాం కదా. మనం చేసుకుంటుంది బోన్లెస్ చికెన్. ఓకే, ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ వేసుకుందాము. చికెన్ బాగా ఫ్రై అవ్వాలి, మధ్యలో తిప్పకూడదు, అంతే ఉంచాలి. 10 minutes పైన అయింది, అస్సలు కదిలించకూడదు అనమాట. ఇప్పుడు కదిలించాలి, ఎందుకంటే ఈజీగా అతుక్కోకుండా మంచిగా వస్తుంది అండ్ మంచిగా ఫ్రై అవుతుంది అనమాట. కలర్ చూసామంటే చూడండి, అబ్జర్వ్ చేయొచ్చు, కిందంతా రెడ్డిష్ కలర్ వచ్చింది. ఓపిక్గా ఒకదాని తర్వాత ఒకటి ఫ్లిప్ చేసుకోవాలి. అన్నీ కలర్ చేంజ్ అయ్యాయి. మళ్ళీ ఇంతే, ఇంకొక లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి, మూత పెట్టకూడదు. మూత పెడితే క్రిస్పీనెస్ పోతుంది అనమాట. మళ్ళీ ఒక 10 minutes ఇట్లానే. ఇప్పుడు ఫ్లిప్ చేద్దాము, మంచిగా తిప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాయి, ఇంకొంచెం సేపు కూడా ఉంచవచ్చు, ఒక 5 minutes అట్లా కదిలించకుండా. ఇవి బాగా ఫ్రై అయిపోయినట్లే, వీటిల్ని మనం సపరేట్గా తీసుకుందాము. ఎక్కువైన ఆయిల్ని తీసేసుకుందాం సపరేట్గా. మిర్చి వేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, మరీ డీప్గా ఫ్రై అవ్వకూడదు అనమాట. జస్ట్ లైట్గా కొంచెం తడిపోయే వరకు ఫ్రై చేసుకోవాలంటే. చేసుకొని ఫ్రై చేద్దాము. ఇంకొంచెం స్పైసీగా ఉండటానికి కొంచెం కారం వేద్దాం. కారం వేసి ఒక 2-3 minutes అనుకో తీద్దాం ఇంకా. సో చికెన్ ఫ్రై రెడీ అయింది.